అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతు సంఘం ఆధ్వర్యంలో, సిపిఐ ఆధ్వర్యంలో మన అగ్రికల్చర్ ఆఫీస్ ఎదురుగా ధర్నా కార్యక్రమం చేపడుతున్నాము. ఈ ధర్నాకు ఉద్దేశించి ముఖ్యంగా పత్తి, ఉల్లి అయితే పెరికి రోడ్లకు పారేసినారు. అట్లనే గొర్రెలు మేపుతున్నారు. చేనుల గొర్రెలు అట్లే అవి పెరకడానికి కూలికి కూడా సరిపోవడం లేదు. తీసుకుని పోయి మార్కెట్లో తీసుకుని పోయి ట్రాక్టర్ లారీ తీసుకుని పోయి లారీ మొత్తం అక్కడే వదిలేసి వస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లనే ఈ పత్తి కూడా చిన్నప్పటి నుంచి అది జూన్ జూలైలో వర్షాలు బాగా కురవడంతో పత్తులు చాలామంది రైతులు సాగు చేసినారు. పంట బాగానే వచ్చింది. వచ్చిన పంట ఫస్ట్లో 8,800, 900 వరకు రేటు పలికింది. ఒక వారం లోపలనే వ్యాపారస్తులంతా సిండికేట్ అయ్యి 4,000కి, 5,000కి, 5,600కి అట్లా సిండికేట్ అయ్యి ధర పతనమైంది. రైతులు చాలా బాధపడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. మీరు రైతులు మార్కెట్కి పత్తి తేవద్దండి, కొనుగోలు చేయలేము మేము అని చెప్తున్నారు. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ ద్వారా కొనుగోలు చేయాలా? 25 ఖరీఫ్ సీజన్ సంబంధించినటువంటి ముందస్తు వర్షాలు రావడంతో కొన్ని లక్షలాది ఎకరాలు ఈ జిల్లాలో మొత్తం కూడా ఈ సాగు చేయడం జరిగింది. సాగు చేసినటువంటి నేపథ్యంలోనే వర్షాలు సమృద్ధిగా వచ్చి అధిక వర్షాలతో వచ్చి ఏదైతే ముందస్తుగా సాగు చేసినటువంటి పంటలు చేతికొచ్చే సమయంలోనే ఈ నెల రోజులకు వచ్చినటువంటి భారీ వర్షాలకు మొత్తం కూడా చేతికొచ్చిన పంట చేనులోనే నీళ్ళలో మునిగిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతులు పెట్టినటువంటి పెట్టుబడులు మొత్తం కూడా ఇవాళ నీళ్లు పాలు కావడం జరిగింది. కాబట్టి ఈ పెట్టుబడి పెట్టినటువంటి రైతులకు మొత్తానికి సంబంధించినటువంటి రైతుల్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని చెప్పి ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ గాను, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏఐకేఎస్ ఆధ్వర్యంలో ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి వ్యవసాయ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా ఈ జిల్లాలో లక్షలాది ఎకరాలు ఇవాళ సాగు చేయడం జరిగింది. ఓ పక్క పత్తి, మిరప, అదేవిధంగా ఉల్లి సంబంధించినటువంటి పంటలు మొత్తం కూడా ఇవాళ మొత్తం కూడా ధరలు లేక పూర్తి స్థాయిలో రైతులు గొగ్గోలు పెడుతున్నారు. అదే సందర్భంలో పత్తి చేతికొస్తున్న సందర్భంలోనే వర్షాలు రావడంతో మొత్తం కూడా చేనులోనే పత్తి మొలకెత్తినటువంటి సందర్భాలు ఈ జిల్లాలో కనిపిస్తున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వ్యవసాయ శాఖ అధికారులను తక్షణమే ఫీల్డ్కి పంపించి ఈ ఎన్ని జిల్లాలో ఎన్ని లక్షల ఎకరాలు పూర్తి స్థాయిలో నీటి మునిగినాయి, నష్టం జరిగిందని చెప్పి అంచనా వేయలేకపోవడం చాలా బాధాకర విషయం అని చెప్పి మేము భావిస్తున్నాం. ఇప్పటికే ఇప్పుడు ఉన్నటువంటి పత్తి, వేరుశనగ, అదేవిధంగా ఉల్లి ఎకరాకు 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తాం. మిగతా పంటలు శనగ, కంది, అదేవిధంగా మొక్కజొన్న సంబంధించినటువంటి పంటలకు ఎకరాకు 30,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఒక పక్క రైతు సంఘంగా కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఏదైతే అధిక వర్షాలతో నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోకపోతే రైతులు మొత్తం కూడా ఆత్మహత్యలే శరణమనే పద్ధతిలో మొత్తం పెద్ద ఎత్తున ఈ వైపున ప్రేరేపిస్తున్నారు. ప్రధానంగా పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క పశ్చిమ ప్రాంతంలో రైతులకు అనావృష్టి, అతివృష్టి వల్ల మొత్తం కూడా రైతులు ప్రతి సంవత్సరం కూడా పంట ఉంటే దిగుబడి ఉంటుంది, దిగుబడి ఉంటే గిట్టుబాటు ధర ఉంటుంది, గిట్టుబాటు ధర ఉంటే పూర్తి స్థాయిలో వర్షాలతో నాశనం అవుతున్నారు. కాబట్టి ఈ యొక్క పశ్చిమ ప్రాంత రైతులను ఆదుకోవాలని చెప్పి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున రైతులను కలుపుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన పోరాటానికి రూపకల్పన చేస్తామని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు రంగన్న, సిపిఐ పట్టణ కార్యదర్శి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.